నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలవాలి అని అన్నప్పుడు లైన్లో నిల్చొని ఉండే ఆల్మోస్ట్ 3 అవర్స్ అయింది. సో అప్పటికి 3 అవర్స్ ఎందుకు వెయిటింగ్ అని నాకు ఒక పాయింట్ చిరాకు వచ్చింది. సో ఆయన ఉండే అలా సెక్యూరిటీ గార్డ్ ఉండి, సార్ ఏమైంది అంటే, ఆల్రెడీ చాలా సేపు వెయిట్ చేసిన అంటే ఆయన ఉండి, మీరు వెయిట్ చేశారు కదా ఒకసారి రండి అని ఇట్లా పరద తీసి ఓపెన్ చేసి చూపించింది. ఆయన అక్కడ నిల్చున్నాడు. సార్ మీరు ఎంతసేపు ఇక్కడ కూర్చున్నారు, సార్ అంతసేపు నిల్చున్నారు, అందరికి ఫొటోస్ ఇస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు సార్, అందుకే లేట్ అవుతుంది, మళ్ళీ పంపించాం. ఎక్కడ ఏపీకి వెళ్ళి కలిసారా? ఏపీయా. సో వెళ్ళిన తర్వాత నా ముంగట ఒక ఆల్మోస్ట్ 60-65 ఇయర్స్ ఏజ్ అయినా పేపర్స్ పట్టుకుని ఉన్నారు నా ముంగట. అయితే బేసికల్గా ఒక పొలిటీషియన్ అంటే నాలాంటి పట్టుకోవాలి అంటే, మేబీ నా డ్రెస్సింగ్ చూసో లేకపోతే నన్ను అటైర్ చూసో వీడు ఏదో బిజినెస్ మ్యాన్ అయ్యి ఉంటాడు అనే థాట్తో నాలాంటి పట్టుకోవచ్చు. కానీ ఆయన నన్ను వదిలిపెట్టేసి ఈయనతో మాట్లాడుతున్నాడు. 3 ఇయర్స్ పెద్ద అయినా 70 ఇయర్స్ పెద్ద అయినతో మాట్లాడుతున్నాడు. దట్ ఆయన ప్రాబ్లం ఏంది అని వింటున్నాడు. ఆల్మోస్ట్ ఆయనకు ఒక 5-10 మినిట్స్ టైం ఇచ్చిండు. ప్రాబ్లం ఏంది, ఎక్కడ ఏంది ప్రాబ్లం, వాళ్ళు సెక్యూరిటీని పిలిచి ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయండి ఆన్ స్పాట్. నేను విన్నా, అది నా కళ్ళారా చూస్తున్నాను. అండ్ దిస్ ఇస్ నాట్ ఫేక్ అంటే ఇది అబద్ధం కాదు, అదంతా జరుగుతుంది నా కళ్ళ ముంగటనే. కాబట్టి నేను ఎంత ఇన్న మనిషి నిజం. సో దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ వాట్ ఎవ్రీబడి టోల్డ్ మీ అండ్ హర్డ్. పవన్ కళ్యాణ్ వచ్చి విన్నుండే. సో దెన్ నేను సర్ప్రైజ్ అయిపోయినా, ఇంత నిజంగా నా ఇట్లుంటుందా, ఇంత మనిషి అంటే ఈజ్ ఆంధ్ర సీఎం నో లైక్ అంటే ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం. సో ఈ స్థాయిలో ఉండి కూడా ఆయన చెప్పే మాటలు వినడము అవన్నీ చేసిన తర్వాత మాతో మాట్లాడండి, మమ్మల్ని టైం ఇచ్చింది కొంచెం, లేదంటే ఆ మాట్లాడే విధానం కూడా లవ్డ్ ఇట్ యాక్చువల్లీ. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఒక మనిషిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఆడికి మనం రీచ్ కాగలగాలి. సో